హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. పరమేశ్వరుని 5 రూపాలుగా మనం ఆరాధిస్తున్నాం అన్నప్పుడు అది ఏకేశ్వర ఉపాసన అవుతుంది. కనుక నువ్వు ఎంతమందిని ఆరాధించో అంత ఒకే ఈశ్వరుడనే జ్ఞానాన్ని కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే మహర్షులు మనకి ఏర్పాటు చేసింది పంచాయతన విధానం. దీన్ని బట్టి మనందరం ఏకేశ్వర ఉపాసకులు. అటువంటిప్పుడు 5ంటిని ఎందుకు పెట్టాలంటే మరి ఆయన 5గా ఉన్నాడు గనక, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆయన 5గా ఉన్నాడు గనక 5 రూపాయలతో ఆరాధించాలి. ఆయన 5గా అయ్యాడంటే 5ంటి అవసరం నీకుందని ఆయన 5 అయ్యాడు. 5ంటి అవసరం నీకుంది గనక ఆయన 5 రూపాయలు స్వీకరించినప్పుడు 5 రూపాయలని ఒకే ఈశ్వరుడుగా నువ్వు ఆరాధించు. అందుకు ఒకే ఆసనంలో లేదా ఒకే పళ్ళెంలో 5గురిని పెట్టుకుని, ఒకే మందసంలో 5గురిని పెట్టుకుని మనం ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ అయితే విజ్ఞానం ఎవరు ఆవిష్కరించారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. ఇది శంకర భగవత్పాదుల వారు ప్రవేశపెట్టారు అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కాదు విద్యారణుల వారు ప్రవేశింపజేశారని మరికొందరు అన్నారు. విద్యారణుల వారు కూడా మళ్ళీ వచ్చిన శంకర భగవత్పాదుల వారు అనడంలో సందేహం లేదు. కనుకనే వారు ఏ సత్యం చెప్పారో వీరు చెప్పింది అదే సత్యం కనుక వారైనా వీరైనా అది శంకర సత్యం, అందులో సందేహం లేదు. కానీ శంకర భగవత్పాదుల వారు పంచాయతనం ప్రవేశపెట్టారు అని చెప్పడానికి శంకర విజయాది గ్రంథాల ఆధారంగా కనిపించట్లేదు మనకి. అంటే శంకరులు దీన్ని ప్రవేశపెట్టారని చెప్పడానికి లేదు. శంకరులకు పూర్వమే ఇది ఉన్నది అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే భగవత్పాదుల వారు ఉద్భవించిందే పంచాయతన ఆరాధనా పద్ధతి స్మార్త సంప్రదాయంలోనే ఆయన ఆవిర్భవించారు. అందుకని పేరే శంకర అని చెప్పుకుంటున్నాం. వాళ్ళ నాన్నగారు శివగురువు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ స్మార్త సంప్రదాయానికి సంబంధించిన వారే. స్మార్త సంప్రదాయం కూడా అత్యంత ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనం అంటే శృతి స్మృతులు ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనము. స్మృతి అనే మాట ఉన్నది, స్మృతి నుంచి వచ్చిందే స్మార్తం. ఇది మనం తెలుసుకోవాల్సింది. సనాతన ధర్మంలో స్మార్తము ఒక ప్రధాన భాగంగా చెప్పబడుతూ, అలాగే శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణపత్య స్కాందములు మళ్ళీ విధులుగా కనబడుతున్నాయి ఇక్కడ. అవి ఈ స్మార్తము ఇవన్నీ కూడా మనకి పరమ పూజ్యము లేనటువంటివి, గౌరవించదగ్గవే, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇవన్నీ శృతి ప్రమాణాన్ని స్వీకరించి వచ్చినవి. ఇప్పుడు వేదము చెప్పిన దాన్ని అనుసరించి వచ్చినటువంటివి. తర్వాత ఆగమ విషయాలు కూడా కలుపుకుంటూ విస్తరించినటువంటివి శైవ వైష్ణవాది సంప్రదాయములైతే, స్మృతిని శృతిని కూడా స్వీకరిస్తూ అసలు